నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్, వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఈరోజు 4 యంగ్స్టర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ గురు చరణ్, చైతన్య, వరుణ్ రెడ్డి అండ్ సత్య కళ్యాణ్. Welcome to Vival Weekend Wow Manchi Kickicche Game Show. So Satya Kalyan, Varun Reddy, Chaitanya and Guru Charan. So ఎలా ఫీల్ అవుతున్నారు? థ్రిల్లింగ్ అండ్ హ్యాపీ అండ్ షాకింగ్. షాకింగ్ ముందు ఆడబోయే రౌండ్స్ కి. సో సత్య, సో వాట్ ఆర్ యు డూయింగ్? ఎక్కడి నుంచి? నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను సార్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఫ్రెషర్ జస్ట్ నో, అండ్ జాబ్ సర్చ్ లో ఉన్నాను. సో వరుణ్? నేను హైదరాబాద్ నుంచి నేను కేపీహెచ్బిలో ఉంటాను. యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ జాబ్ రైట్ నౌ. గురు చరణ్, నువ్వు ఎక్కడి నుంచి? అనంతపూర్. ఓకే, పొద్దుటూరు, అనంతపూర్, హైదరాబాద్. బీటెక్ తర్వాత ఎంఎస్ చేశాను. ఎంఎస్ తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేశాను. తర్వాత ఇష్టం లేక జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను. సో గుడ్. సో ఆర్టిస్ట్ అవ్వాలని ఆల్రెడీ చేసేవన్న సినిమా? చేయలేదండి, చేయాలని చూస్తుంది. పైప్ లైన్ ఉన్నాయి. నాకేదో కాంపిటీషన్ లాగా కనిపిస్తుంది. ఏమో తెలియదండి. మీసాలు పెంచావు, ఇంకా తిప్పలేదు అనుకుంటా. పైకి తిప్పచ్చు, కాకపోతే మీరే తిప్పి నేను తిప్పితే ఎందుకని సో చైతన్య? నేను బెంగళూరు నుంచి వచ్చాను సాయి గారు. సో టోటల్ గా 4. సో 4తో పాటు ఒక హీరోయిన్. బట్ మీకు కనిపించే హీరోయిన్ ఇప్పుడు ఒక హీరోయిన్ అయితే, ఇప్పుడు కనిపించని హీరోయిన్ ఇప్పుడు రాబోతోంది ఇక్కడికి. సో పిలిచేద్దామా? పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. ఇచ్చే 5 లక్షలు ఒక్కొక్కరికి. లాభం నాకు 5. నాకు లాభం 5 లక్షలు వచ్చేసింది. లాభం 5. తీసుకెళ్ళిపోవచ్చా? బ్యాంక్ లో వేసుకోవచ్చా? బ్యాంక్ లో వేసుకోవచ్చా? కష్టపడి గెలుచుకోవచ్చా? ఇది బాగుంది. ఏదో ఐ లైక్ దిస్. అంత మీ స్టైలే. ఇప్పుడు ఈ వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్. ఒక నిమిషం, స్టార్ట్ చేసే ముందు నాకు మామూలుగా ప్రేయర్ చేయటం వల్ల. అవునా? మరి చేతులు జోడించుకోండి. పర్లేదు, నేను కొంచెం విచిత్రంగా ప్రార్థిస్తాను. అన్ని నా కాంపిటీషన్ లాగా ఉన్నాడు. మీసాలు, ఇప్పుడు కళ్ళజోడు. అంటే ఏ షోలో పార్టిసిపేట్ చేస్తున్నా కూడా ఆ షోకి సంబంధించిన ప్రార్థన ఒకటి కస్టమైజ్ చేసుకొని ఉంటాను నేను, దానికి సంబంధించింది. అమ్మా వావమ్మా, మాకు వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, ఆడుకోవడానికి గేమ్ షో ఇచ్చావు, మాకు వచ్చిన ఆన్సర్స్ కి కరెక్ట్ అయిన క్వశ్చన్స్ ఇచ్చావు. అమ్మా డబ్బు తీసుకెళ్ళడానికి రేష్మిని ఇచ్చావు, తీసుకెళ్ళమని చెప్పడానికి సాయి కుమార్ గారిని ఇచ్చావు, కానీ ఎందుకమ్మా బొమ్మాలి అనే రౌండ్ ఇచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు. నీకు కొంచెం ఎమోషనల్ అవుతుంది, నేను ఏమనుకోకండి. నా క్యారెక్టర్ అంత అయిపోయింది. వావ్. ఓకే, ఇప్పుడు 5 లక్షలు ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. మనం మొదలెడతాం. సో 4 సినిమాలు బాగా చూస్తారా? ఎందుకంటే మొదటి రౌండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, సినిమాకి సంబంధించింది. ఏంటి ఆ రౌండ్? కట్ చేస్తే. సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను, అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను.
మీరు 5 కరెక్ట్గా చెప్తే 50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. 50,000 నీకు లాభం. స్టార్ట్ చేద్దామా? ఎస్ Yes, sir. కట్ చేద్దాం కట్ చే లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ కట్ చేస్తే కట్ చేస్తే స్మైల్ బాగుంది. స్మైల్. హీరో ఓ అనాథ. ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతూ ఉంటే ఓ దంపతులు హీరోని చేరదీస్తారు. ఆ దంపతులకు ఓ కూతురు కూడా ఉంటుంది. కానీ ఒకరోజు విలన్ ఆ దంపతులను చంపేస్తాడు. ఆ నేరం హీరోపై పడి జైలుకు వెళ్తాడు. కట్ చేస్తే పెరిగి పెద్దవాడై జైలు నుంచి వచ్చేసిన హీరో ఇద్దరు గురించి అన్వేషణ మొదలెడతాడు. ఒకరేమో విలన్, మరొకరేమో హీరోయిన్. హీరోయిన్. కానీ తెలియకుండానే హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. కట్ చేస్తే హీరోయిన్ హైదరాబాద్ వస్తుంది. ఆమె కోసం వచ్చిన హీరో ఇక్కడ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న వాడే విలన్ అని తెలుసుకుని ఎంతో సాహసోపేతంగా విలన్ ఎత్తులన్నీ చిత్తు చేసి విలన్ని అంతం చేస్తాడు. చూసానా అసలు? అయ్యో బాగా యాక్ట్ చేస్తా. తెలిసిందా టైటిల్? ఈజీ. టైటిల్ తెలియలే మీకు? తెలిసింది ఎవరికైనా? నాకు తెలుసు. వెరీ గుడ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో ఎన్నేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు? ఈ సినిమాలో కైజర్ గా నటించింది ఎవరు? ఓ, క్వశ్చన్ నెంబర్ 2. అతిథి ఫిలిం. ఆ, పేరు బట్టి పట్టావా? పేరు పట్టేశారు. సినిమాలో కైజర్ గా నటించింది ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? వాట్ మ్యాన్. నేను ఆ ఫిలిం చూడలేదు యాక్చువల్లీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన బాలీవుడ్ భామ ఎవరు? ఇది తెలిసి ఉంటుంది. అది తెలిసి ఉంటుందా? తెలీదా? తెలుసు. ఎక్కడ మిస్ అయిపోయాడు? ఎక్కడో ఎక్కడ? లాస్ట్ ఇట్. హీ ఇస్ లాస్ట్. ఓకే, ఇదేనా చెప్పు చూద్దాం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు? 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 సారీ, టైమ్ అప్. నీకు నష్టం, మాకు లాభం. 50,000. 50,000. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక సినిమా రౌండ్ లో, కట్ చేసే 50,000 రౌండ్ లో 50,000 సమర్పించుకున్న మొదటి హీరో మొదటి. మా సత్య కళ్యాణ్. కళ్యాణ్. సినిమా పేరు అతిథి. కైజర్ అన్నప్పుడు అర్థమైంది. ఎలా మిస్ చేసావు? బట్ ఆ ఒక్క ఫిలిం చూడలేదు నేను. సినిమాలో హీరో ఎన్నేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు? 14 years. 14 సంవత్సరాలు. Hmm. సినిమాలో కైసర్ గా నటించింది మురళీ శర్మ. సినిమా డైరెక్టర్ సురేందర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన మలైకా. బాలీవుడ్ మలైకా. మలైకా. అరోరా. తెలుసు ఈ విషయం. సినిమా అది హీరోయిన్ తెలుసు. ఇప్పుడు చెప్పు. What అమృతారావు. man? Sorry, సారీ, అమృతారావు. అమృతారావు. అమృతరావు. Hey, no. Okay, thank you for giving us 50,000. 4,50,000 మీ అకౌంట్లో ఇంకా ఉంది. సో చూద్దాం నెక్స్ట్ రౌండ్ లో. ఓకే, ఆల్ ది బెస్ట్. కట్ చేస్తే హీరో ఓ మంచి మనసున్న మనిషి, మనసున్న మనిషి. నాలాగా. ఓకే. హీరోయిన్ ఆదర్శ భావాలున్న డాక్టర్. ఇద్దరు సెల్ ఫోన్ ద్వారా పరిచయం అవుతారు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా పెరిగిన పరిచయం చివరికి ఒకరిని ఒకరు చూసుకోకుండానే ప్రేమలో పడేలా చేస్తుంది. ఓకే. కట్ చేస్తే హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. హీరోయిన్ ని కలుసుకుందామని హీరో బయలుదేరతాడు. కానీ ఓ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలై మతిని కోల్పోతాడు. మెమరీ కోల్పోతాడు. కట్ చేస్తే మతిని కోల్పోతాడు, మెమరీ కోల్పోతాడు. హీరోయిన్ హీరోకి ట్రీట్మెంట్ చేసి కాపాడుతుంది. కానీ అతనే హీరో అని తెలియదు. పైగా హీరో చనిపోయాడని తెలుస్తుంది. తల్లి బలవంతం మీద హీరోయిన్ మరో డాక్టర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. అదే సమయంలో హీరోకి మతి స్థిమితం నుంచి నార్మల్ అవుతాడు. చివరికి హీరో హీరోయిన్లు ఒకరినొకరు గుర్తించి పెళ్ళవుతుంది. ఒకటవుతారు. ఏమిది నార్మల్ గా ఇది ఏది అది? ఐ మీన్ గోపి గోపిక గోదావరి. రాంగా? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1.
బోత్ హాస్పిటల్ నడిపే డాక్టర్ గా నటించింది ఎవరు? కమలిని ముఖర్జీ. ఆ? కమలిని ముఖర్జీ. అలా ఏంటో తెలిసిన ఆన్సర్. దీని అడగడం ఏంటి? క్వశ్చన్ ఏంటి అని లెవెల్లో ఇచ్చే ఆన్సర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? వంశీ. వంశీ. కరెక్టే కదా? బ్యూటిఫుల్ Correct, sir. డైరెక్టర్ కదా, మంచి Correct. డైరెక్టర్, మంచి సినిమాలు తీశాడు. యా. వంశీ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో వృత్తి ఏమిటి? ఆర్కెస్ట్రా, ఐ మీన్ సింగర్. యు మీన్ సింగర్? సింగర్. ముందేదన్నా సంథింగ్ ఆర్కెస్ట్రా, బ్యాండ్. ఆర్కెస్ట్రా. బ్యాండ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సింగర్, ఆర్కెస్ట్రా, సింగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నువ్వు పాటలు పాడతావా? పాట పాడాలా? పాడతావా? షూరా? పాడతావా అంటున్నా. పాడమంటే పాడతారు, ఈ లేకపోతే సినిమాలోని నువ్వొక్కడుంటే పాఠాన్ని పాడండి. పాడాలా? నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల, నేనిక్కడుండి నువ్వక్కడుంటే ప్రాణం విలవిల. దట్స్ ఆల్. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు? పేరు జయలలిత. జయలలిత. కరెక్ట్ ఆన్సర్. కమలిని ముఖర్జీ, వంశీ, ఆర్కెస్ట్రా సింగర్, నువ్వక్కడుంటే అన్ని నేనక్కడుంటే, జయలలిత. జయలలిత. కరెక్టే కదా? నాకు తెలియదు పేరు కరెక్ట్ గుర్తు. కరెక్ట్. కరెక్టేనా? ఎస్. 50,000 నీ అకౌంట్ లో. వావ్. గుడ్. చూసావు ఈ సినిమా? చూశాను. నేను వంశీ అంటే అన్ని చెప్పడం ఓకే గానీ జయలలిత చెప్పవేమో అనుకున్నాను. అది అది కూడా చెప్పావు. పేరు కరెక్ట్ గుర్తులేదు అందుకే. జయలలిత కాకపోతే వంశీ గారి సినిమాలో చాలా వంశీ మంచి గారు వేషాలు వేసింది. అన్ని సినిమాల్లో ఉంటుందా? చాలా మంచి వేషాలు వేసింది. సో వెల్ ప్లేడ్. సో 50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది కాబట్టి నీ అకౌంట్ లో స్టిల్ యు ఆర్ హోల్డింగ్ 5 lakhs. చైతన్య. సో ఏంటిది ఆదర్శాలు? లైక్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కాన్సెప్ట్ ఏంటి అసలు? సో వాట్ మేడ్ యూ టు థింక్ అబౌట్ దట్? అది చిన్నప్పటి నుంచి అలా ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్ అనమాట. బేసికలీ రోడ్ మీద ఓల్డ్ పీపుల్ని చూసి, ముసలి వాళ్ళని, వాళ్ళకి ఆశ్రమం ఉండదు, అండ్ దెన్ రోడ్ మీద పడుకొని ఉంటారు, తినడానికి తిండి ఉండదు, అండ్ దెన్ ఒక్కొక్కసారి పేరెంట్స్ని ఇంట్లో నుంచి పంపించిన, ఐ మీన్ పిల్లలు వాంటెడ్లీ చేయకున్నా బట్ మేబీ డ్యూ టు సమ్ రీజన్స్ అలా చాలా మందిని చూశాను చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ బిల్డ్ చేయాలి అని. సో దట్ ఐ వాంట్ టు డూ కొంచెం ఎర్లీ ఏజ్లో చేయాలి. ఐ వాంట్ టు డూ ఇన్ మై లేట్ 20s. పిల్లలు ఒకసారి దే షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాతే గురువు దైవం అన్నారు. సో తల్లిదండ్రుల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎవరైనా సరే. బికాస్ వాళ్ళు లేకపోతే మనం లేము. వీఆర్ నాట్, ఐ డోంట్ నో. సో మీతో పాటు ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది అదే, డోంట్ నెగ్లెక్ట్ ద ఓల్డ్ పీపుల్. సో ఫస్ట్ వావ్ టు యూ ఫర్ యువర్, వీల్ ఆల్సో ట్రై టు హెల్ప్ యూ. షూర్. ఇప్పుడు ఈజీ Okay. క్వశ్చన్స్ అడిగి హెల్ప్, ఈజీ కూడా. ఈజీ Easy. క్వశ్చన్స్ అడిగి హెల్ప్ చేసి కట్ చేస్తా. సిటీలో 2 ప్రముఖ కాలేజీలు. ఒకటేమో సంపన్నుల బిడ్డలు చదువుకునే కాలేజ్, మరొకటి సాదా సీదా గవర్నమెంట్ కాలేజ్. 2 కాలేజీలకే కాదు, వాటిలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఒకరంటే ఒకరికి ద్వేషం. కట్ చేస్తే రిచ్ హీరో, మరో పేద అనాథ హీరో. ఇద్దరు వారి వారి కాలేజీల్లో ఫుట్బాల్ టీమ్స్ కి కెప్టెన్స్. ద్వేషాలకు అతీతంగా ఇద్దరు ఒకరినొకరు సేవ్ చేసుకోవడంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కట్ చేస్తే ఇద్దరు ఒకే హీరోయిన్ తో ప్రేమలో పడతారు. మొదట్లో ఈ విషయం తెలియక ఇద్దరు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారు. కానీ నిజం తెలిసాక ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుంది. చివరికి హీరోయిన్ చేసిన పనితో ఇద్దరు హీరోల్లోనూ రియలైజేషన్ వస్తుంది. ప్రేమ దేశం. ప్రేమ దేశం. దేశం. కరెక్ట్. ప్రేమ దేశం. కాదా? కరెక్టే సార్. కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. ఏ బాలసుబ్రహ్మణ్యం? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పాటలు పాడుతుంటారు ఆయనే. కొంచెం ముద్దుగా బుద్దుగా, డాన్స్ ఈ కూడా Cute గా. వేస్తారు. పాడుతా తీయగా. ఆయనేనా? ఆయనే. డాన్స్ కూడా వేస్తారు. The one and only SP Balu is the right answer.
క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో అబ్బాస్ చదివే కాలేజ్ పేరేమిటి? లాయిలా కాలేజ్ కదా. రైట్ ఆన్సర్. ఏంటిది వైల్డ్ గెస్? ఎలాగ లైలా కాలేజ్? లేదు, యాక్చువల్లీ ఫేమస్ కాలేజెస్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. అది గెస్టే, యాక్చువల్లీ గెస్టే. కాబట్టి వైల్డ్ కదా. వైల్డ్ Good. వైల్డ్ గెస్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఏఎం రత్నం గారు. రత్నం గారు వావ్, బాగా డైరెక్ట్ చేశారు, కానీ ఆయన కాదు. అయ్యో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరేమిటి? టైమ్ అప్. సో గెస్ చేస్తా. స్వప్న, నైస్ నేమ్, బట్ ఆ పేరు కాదు. క్వశ్చన్ నెంబర్ 5. ఓ ఇలా తను పాడాడు, నువ్వు కూడా పాడతావా పాటలు? ఓ గుడ్. సో ఎక్సలెంట్ సాంగ్ ఆన్ ఫ్రెండ్షిప్. ముస్తాఫా పాట పాడు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా, డే బై డే కాలం ఒడిలో డే బై డే, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. గుడ్. సో ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ అందరికి వావ్ చెప్తూ, సో రైట్ అండ్ వెల్ డన్. సో బాలు, లైలా సినిమా దర్శకుడు నాట్ ఏం రత్నం. ఏం రత్నం మంచి ఆయనకి అన్నీ ఉన్నాయి. హీ హాజ్ ఆల్ ద క్వాలిటీస్. సో గుడ్ ప్రొడ్యూసర్. బట్ మాకు ఎప్పటి నుంచి ఆయన మేకప్ మ్యాన్ గా పరిచయం. విజయశాంతి గారికి ఆయన మేకప్ చేస్తుండేవారు. సో అప్పటి నుంచి పరిచయం, అప్పటి నుంచే తనకి ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో తను డైరెక్ట్ చేశాడు, కానీ ఈ సినిమా దర్శకుడు కదిర్, వెరీ గుడ్ డైరెక్టర్. అలాగే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు స్వప్న కాదు బేబీ, దివ్య. దివ్య. సో ముస్తఫా, గ్రేట్, గుడ్ సాంగ్. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పి 30,000 నీ అకౌంట్ లో. ఏదో నా అకౌంట్. కొంచెం కరిగిరించావు. 20,000 మా అకౌంట్. రేష్మి కమాన్. 20,000 మా అకౌంట్ లోకి ఇచ్చిన తర్వాత చైతు నీ అకౌంట్ లో 4,80,000. ఇప్పుడు హీరో. బట్ ఈ హీరోకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా మీకు? మామూలుగా ఎవరైనా ఏ హీరో అంటారు? ఏదో చిరంజీవనో, లేకపోతే బాలకృష్ణనో, నాగార్జునో, వెంకటేశనో, సాయి కుమారనో ఏదో ఉంటుంది కదా. రామారావు గారా? ఈ హీరో ఇన్స్పిరేషన్, ఇష్టమైన హీరో జయప్రకాష్ నారాయణ గారు. మీరందరూ ఓటేస్తుంటారా? ఫస్ట్ ఓటేసా. నిజం చెప్పండి. వేసాను. వరుణ్ మీద లాస్ట్ బాగుండదని అన్నాడు. చేశా నేను. ఓటు, ఆ ఓటు అన్నది నిజంగా అందరూ ఈరోజు యూజ్ చేసుకోవాల్సిన ఒక కర్తవ్యం, ధర్మం, బాధ్యత. దే హ్యావ్ టు ఓట్. వీ హ్యావ్ టు ఓట్ ఫర్ ది బెటర్ గవర్నెన్స్, ఫర్ ద బెటర్ ఇండియా. ఓకే, రెడీయా? కట్ చేయండి సార్ తొందరగా. కట్ చేస్తే హీరో ఓ సాధారణ కోర్టు బంట్రోతు కొడుకు, లా చదివే విద్యార్థి. తండ్రికి కొడుకుని లాయర్గా చూడాలన్నదే కల. ఈయన అదే సమయంలో ఎన్నికల ర్యాలీలో కొందరు గుండాలు హీరో కుటుంబాన్ని అవమానిస్తారు. దీంతో హీరో వాళ్ళందరినీ ఉతికి ఆరేస్తాడు. కట్ చేస్తే హీరో కొట్టాడని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. కోర్టులో హీరో రాజకీయ ర్యాలీలపై చేసిన స్టేట్మెంట్స్ పేపర్స్ లో హెడ్లైన్స్ గా వస్తాయి. హీరో స్టూడెంట్ లీడర్ గా ఎదుగుతాడు. కట్ చేస్తే హీరో యూత్ లీడర్ గా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడు. చివరికి ముఖ్యమంత్రిని గద్దెదించాలని కుట్ర చేస్తున్న హోమ్ మినిస్టర్ ఎత్తులను చిత్తు చేసి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తాడు. గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. ఏ సినిమా? నాగా. నాగా. ఎస్, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? దివంగత శ్రీ అయ్యో సార్ రఘువరన్ గారు. కరెక్ట్. అంటే నటన కాదు, నిజంగా గుర్తురాలేదు. మామూలుగా ఏంటంటే రఘువరన్ కూడా డైలాగ్ చెప్పడానికి ఎంతసేపు పడుతుంది. ఎక్కడో ఎప్పుడు మొదలెడతాడో తెలియదు, ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలియదు. అలాగే అతను కూడా రఘువరన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో నాజర్ హోదా ఏమిటి? చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి. రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్, ఒకరు జెనిఫర్, మరొకరు ఎవరు? సదా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ప్రతిపక్ష నాయకుడిగా నటించిన నిజ జీవిత రచయిత ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? శ్రీ సూర్య ప్రొడక్షన్. శ్రీ సూర్య మూవీస్. ఓకే, రైట్ ఆన్సర్. గుడ్. రఘువరన్ ముఖ్యమంత్రి, క్యారెక్టర్ పేరు చంద్రశేఖర నాయుడు. సదాఫ్. ఓకే. పరుచూరి గోపాలకృష్ణ గారు సినిమాలో ప్రతిపక్ష నాయకుడుగా నటించిన నిజ జీవిత రచయిత. అంతా ఒక పంచి డైలాగ్స్ అంటే రా అంటే రావణాసురుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యయాతి, ఎం అంటే యమధర్మరాజు. ఈ అన్ని లక్షణాలు కలిసి ఉన్నవాడేనయ్యా రాజకీయ నాయకుడు. అలాంటి డైలాగ్ గుర్తుంది నీకు? గోపాలకృష్ణ గారు గుర్తులేరా? 6 ఏళ్ళు అయిపోయింది సార్. మర్చిపోయావు 6 ఏళ్ళు ఇంకెక్కువ. అన్ని సూపర్ డైలాగులు. గుడ్. పరుచూరు గోపాలకృష్ణ గారు మిస్ అయిపోయావు కానీ బట్ ఈస్ అ గ్రేట్ రైటర్, గుడ్ రైటర్, వండర్ఫుల్ రైటర్. ఆయనకు వావ్ చెప్తూ సినిమాను నిర్మించిన ఇందాక అనుకున్న ఏం రత్నం అని సూర్య మూవీస్. దే గేవ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. సో 1, 2, 3, 4 కరెక్ట్ చెప్పేసావా? అసలు ఈ డైలాగ్ చెప్పినందుకు పరుచూరు కూడా ఇచ్చేయాలి నీకు. సారీ, మా అకౌంట్ లోకి రావాలి కదా. కొంచెం పెద్ద మనసు చేసుకోండి సార్. రేషన్ ఆలోచిస్తున్నా, తీసుకో 10,000. సో 40,000 నీ అకౌంట్ లో ఉన్న తర్వాత 10,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత గురు చరణ్ నీ అకౌంట్ లో 4,90,000. సో ఎంజాయ్ చేశారా ఫస్ట్ రౌండ్? సూపర్ సార్. సెకండ్ రౌండ్ చిన్న ఆల్రెడీ తెలుసు కదా మీకు. ఇట్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో మళ్ళీ సత్యతో మొదలవుతుంది. ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా ఒళ్ళంతా థ్రిల్లింతా. థ్రిల్లింతా. నాకు ఫస్ట్ రౌండ్ లోనే థ్రిల్ అయింది సార్. ఈ రౌండ్ లో అసలు థ్రిల్. 3 కలర్స్ ఉన్నాయి. ఏంటంటే అవి గ్రీన్, Green, Green, red and yellow. ఎల్లో. ఈ రౌండ్ వాల్యూ 1,00,000 రూపాయలు, 1 lakh. సో రెడీయా? సో లెట్ us start. రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింతా. తీసేయ్. దా. ऐसा है. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. గ్రీన్ 55 పట్టుకున్నావు. అంటే 5,500. రెడ్ 8 పట్టుకున్నావు అంటే 4,000. ఎల్లో 5 పట్టుకున్నావు అంటే 5,000. టోటల్ గా 14,500 పట్టుకున్నావు. 85,500 మాకు ఇచ్చేస్తున్నావు. సత్య నీ అకౌంట్ లో 3,64,500. రెడీ వరుణ్? రెడీ. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా. నువ్వు గ్రీను 55 పట్టుకున్నావు కదా? గుడ్. వరుణ్ ఎందుకు ఇలా పట్టుకున్నావు?
చాలా ఏమో సార్, ఎక్కువ దొరకలేదు. పట్టుకున్నాం. ఎందుకు ఇలా పట్టుకున్నావు? ఎక్కువ పట్టుకున్నారా? ఓకే అయితే 70 పట్టుకున్నాం. 58 పట్టుకున్నావు. వావ్. మిగతా తక్కువ సో 5800. 5800. గుడ్. రెడ్ తను 8 పట్టుకున్నాడు. నువ్వెందుకు ఇంత పట్టుకున్నావు? మళ్ళీ ఎక్కువ అమ్మో. సరే, నాకేదో డౌట్ అనిపిస్తుంది. నువ్వు రెడ్ 14 పట్టుకున్నావు. వావ్. వావ్. 7000. 7000. తను 5 పట్టుకుంటే ఎల్లో వరుణ్ రెడ్డి 15 పట్టుకున్నాడు. ఎల్లో Oh my God. Good. 27,800 పట్టుకున్నాడు. Wow. Great. 27,500 పట్టుకుని బట్ స్టిల్ మా మీద ప్రేమతో 72,200 మా రేష్మికి ఇచ్చేస్తున్నాం. 72,200 మాకు ఇచ్చిన తర్వాత వరుణ్ 4 స్టిల్ యు ఆర్ లక్షలా? ప్లేయింగ్ వెల్. 4,27,800 నీ అకౌంట్ లో. ఇందాక ఆయన ఇది తీశారు, ఇప్పుడు నువ్వు దుప్పటా తీసేయాలి. రావాలా? రెడీయా? Yep. సో గేమ్స్ ఆడతావా? ఆడేదానివా? తొక్కుడు బిళ్ళ, అబ్బా. చెమ్మ చెక్క. ఒకప్పుడు ఆడేదాన్ని బట్ ఇవన్నీ. నైస్ టు హియర్ దోస్ గేమ్స్ కదా. తొక్కుడు బిల్ల. ఇప్పుడు ఒళ్ళంతా థ్రిల్ ఎంత? ఒళ్ళంతా థ్రిల్ థ్రిల్ ఎంత? థ్రిల్ ఇంత. థ్రిల్ ఎంత? ఎస్ ప్లీజ్. గుడ్ ఓన్లీ గుడ్. ఓన్లీ గుడ్ Very good, కాదు. వెరీ గుడ్. వెరీ గుడ్ 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 గుడ్. సో 76,400 మాకు ఇచ్చావు కాబట్టి నీ అకౌంట్లో ఎంత? 23,500. లెక్కలో వీక్ అండి. ఆ? లెక్కల్లో వీక్ అంటే 23. 76,400 మా అకౌంట్లో. 23,600. కమాన్ తీసు. 9 ఎల్లో. సో 9,000. 22 రెడ్. బాగుంటుంది. 20. రష్మి హ్యాండ్. సో 36 గ్రీన్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎల్లో గానీ రెడ్ గానీ. అదే అందుకే అక్కడ నాకు కలర్స్ ఏవి కనిపించట్లేదు, ఏది దొరికితే సో పట్టేసాను. 3,600. సో టోటల్ గా 23,600 నువ్వు పట్టుకుని 76,400 మాకిచ్చి చేతు నీ అకౌంట్ లో 4,03,600. సార్ వీళ్ళు లేడీస్ వీళ్ళు ఏదో gambling చేశారు ఇక్కడ. లేకపోతే ఏమండే? ఈమెమో రష్మి అంటుంది. వరుణ్ రెడ్డి రష్మి హ్యాండ్ అనిందంటే ఇంక తెలియదు. వరుణ్ రెడ్డి నాకనే ఎక్కువ వరుణ్ పట్టాడు. రెడ్డి ఎక్కువ అప్పుడు పట్టుకున్నాడు. సాయి దగ్గర గారు తన 27,000. gambling అది ఓన్ టాలెంట్ సార్. ఏదో హ్యాండ్ అనింది సార్, లేకపోతే మాకు ఎందుకు డౌట్ వస్తుంది చెప్పండి. కాదయ్యా, ఈమె ఇప్పుడు ఒప్పుకుంటుంది నేను కదా. ఇక్కడే ఉన్నాను, పాప రేష్మి అక్కడే ఉంది. అందరికీ నేను మేము ఇద్దరం లోపల అలాగే ఉన్నాను. చప్పట్లు కొడుతున్నాం. అందరికి కనపడేలా ఉంటే ఇంకా అది కుమ్మకి ఎందుకు అవుతుంది సార్? కనపడకుండానే అసలు- చేస్తారు కదా. అసలు నిజం తెలుసా మీకు? ఆ నడుము కట్టింది కదా, ఓహో. సో వీర అందులో వేశారా? ఝాన్సీ లక్ష్మీ అది అక్కడ బాయి. లక్కీ బ్యాండ్ లాగా అది వీర వనిత. కొంచెం కళ్ళు రెడ్ చేసింది. సో రెడీ? ఒళ్ళంతా Thrill థ్రిల్ ఇంత. వచ్చేయ్. చెప్పండి సార్, టెన్షన్ గా ఉంది. టెన్షన్. మ్యూజిక్ స్టార్ట్ అయినండి. మ్యూజిక్ ఓకే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేయండి. సార్ వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా థ్రిల్ ఎంత అనుకున్నా, వచ్చేటప్పుడు ఒళ్ళంతా Thrill థ్రిల్ ఇంత. ఇంత. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, ఛాలెంజింగ్ గా ఉంది. గుడ్ అంటే వెళ్తే కానీ అర్థం కాదు. గుడ్. 52 గ్రీన్ వావ్. అంటే 5,200. తనేమో 22 రెడ్. చాలా దగ్గరకు వచ్చావు. 19 రెడ్. వావ్.
9,500 అండ్ 6 ఎల్లో. సో టోటల్ గా 20,700. సో 79,300 మా అకౌంట్లోకి. రష్మి, సో 79,300 మాకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్లో గురు చరణ్ 4,10,700. సో స్టిల్ వరుణ్ రెడ్డి ఈజ్ లీడింగ్. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఏంటి సార్ అది? ఏంటా రౌండ్ పేరు? కళ 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 లక 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 లక. స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సినిమా రంగంలో దీపికా పదుకునే తొలి హీరో ఎవరు? షారుఖ్ ఖాన్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఆటగాళ్లకు ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఏది? అర్జున్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. త్వరలో ఇండియాలో ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ కనీసం వేగం ఎంత? 470 km/h. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. నవగ్రహ దేవతల్లో అత్యంత పవర్ఫుల్ దేవుడు ఎవరు? శనిదేవుడు. శనిదేవుడు ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. పిగ్గీ చాప్స్ అని ఏ బాలీవుడ్ హీరోయిన్ ని పిలుస్తారు? పిగ్గీ చాప్స్. పిగ్గీ చాప్స్, పిగ్గీ చాప్స్. ఓకే. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలోకెల్లా అతి పెద్ద గిరిజనోత్సవం ఏది? గిరిజనోత్సవం ఏది? భారతదేశంలోకెల్లా అతి పెద్ద గిరిజనోత్సవం. టైమ్ అప్. ఓకే. సినిమా రంగంలో దీపిక నార్మల్ గా షారుఖ్ ఖాన్ అనేస్తారు. ఎనీ ఐడియా? ದ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ನಮ್ಮ ಹುಡುಗಿ ಗೊತ್ತಿಲ್ವಾ? ಗೊತ್ತಿಲ್ಲ. ಏನ್ರಿ ಯಾಕ್ರಿ ಗೊತ್ತಿಲ್ಲ? ನಮ್ಮ ಹೀರೋ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ನೋಡಿಲ್ಲ. ನಮ್ಮ ಹೀರೋ ದೀಪಿಕಾ ಪದುಕೋನೆ ಫಸ್ಟ್ ಹೀರೋ ಉಪೇಂದ್ರ. ఓకే. ఇది ఐశ్వర్య అనే సినిమా 2006లో కన్నడ సినిమా. సో హీ వాస్ ద ఫస్ట్ హీరో ఫర్ దీపిక. ఓకే. అర్జున అవార్డ్. గుడ్. త్వరలో ఇండియాలో ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ కనీస వేగం 210 కిలోమీటర్ల గంటకు. ఇది జపాన్ నుంచి దిగుమతి. ఈ బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్. శనీశ్వరుడు. పిగ్గీ చాప్స్. ఎనీ ఐడియా? ప్రియాంక చోప్రా. సో ప్రియాంక చోప్రా. భారతదేశంలో కల్లా అతిపెద్ద గిరిజనోత్సవం. సమ్మక్క సారక్క జాతర. గుడ్. సమ్మక్క సారలమ్మ జాతర. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు దాదాపు 60 లక్షల మంది వస్తారట. మై గాడ్. సో 50,000 నీ అకౌంట్ లో, ₹1,00,000 మా అకౌంట్ లో. సత్య కళ్యాణ్ నీ అకౌంట్ లో 2,64,500 రూపాయలు. వరుణ్ రెడీ? చెప్పు. లక 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 లక. క్వశ్చన్ బాబా, నాకౌట్ ఈ పదం ఏ ఆటలో వినిపిస్తుంది? బాక్సింగ్. బాక్సింగ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. 3 Idiots సినిమాలో హీరోగా మొదట ఎవరిని అనుకున్నారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. కర్ణుడు కవచ కుండలాలను ఏ దేవుడు ప్రసాదించాడు? విష్ణు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. 3 రాజధానులు ఉన్న ఒకే ఒక్క దేశం ఏది? 3 క్యాపిటల్స్. 3 రాజధానులు ఉన్న ఒకే ఒక్క దేశం ఏది? సౌత్ ఆఫ్రికా. నో స్టేట్. రైట్ ఆన్సర్. సౌత్ ఆఫ్రికా. South Africa is the right answer. So can you tell them the names? తెలీదు. Okay. Question number 5. మనీషి శరీరంలో రక్తనాళాలు మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి? 10. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. దర్శకుడిగా వంశీ మొదటి చిత్రంలో హీరోయిన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. హీరోయిన్ బ్రదర్. హీరోయినా? సారీ. దర్శకుడిగా వంశీ మొదటి చిత్రంలో హీరోయిన్. పాస్. ఓకే. టైమ్ అప్. నాకౌట్. బాక్సింగ్. ఒకటి గుడ్. 3 Idiots సినిమాలో హీరోగా మొదట ఎవరిని అనుకున్నారు? షారుఖ్ ఖాన్. చెప్పాను కదా సార్ నేను. చెప్పావా? షారుఖ్ ఖాన్ అన్నాను నేను. చెప్పాడా? కాన్ఫిడెంట్. షారుఖ్ అని తర్వాత చెప్పలేదు. కాన్ఫిడెంట్ గా చెప్పాలిగా. కర్ణుడి కవచ కుండలాలను ఏ దేవుడు ప్రసాదించాడు? సూర్యుడు. భగవానుడు. ఏండ్రి? 3 3 రాజధానులు ఉన్న ఒకే ఒక్క దేశం దక్షిణాఫ్రికా. ప్రిటోరియా. వెరీ ఇంట్రెస్టింగ్. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అట. కేప్ టౌన్ ఇస్ ద లెజిస్లేటివ్ క్యాపిటల్. బ్లూమ్ ఫోన్ టౌన్ ఇస్ ద జుడిషియల్ క్యాపిటల్.
3 capitals. ఓకే గుడ్. వైల్డ్ గెస్సా చదివా ఎక్కడైనా? ఏది? South సౌత్ Africa. ఆఫ్రికా. తెలుసు అది. తెలుసు. సౌత్ ఆఫ్రికా తెలుసు. మనిషి శరీరంలో రక్తనాళాలు మొత్తం ఎన్ని కిలోమీటర్లు పొడవు ఉంటాయి? దాదాపు 96,000 కిలోమీటర్లు. 96,000. వావ్. అన్నున్నాయి మన. 96,000. సో దర్శకుడిగా వంశీ మొదటి చిత్రం మంచు పల్లకి, హీరోయిన్ సుహాసిని. సుహాసిని. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం మంచు పల్లకి. ఐ థింక్ అందులో నేను డబ్బింగ్ చెప్పాను అనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. ఐ టోల్డ్ అది గుర్తులేదు. సో బాక్సింగ్ రైటు, దక్షిణాఫ్రికా రైటు, 2 కరెక్ట్గా చెప్పి 50,000 నీ అకౌంట్లో, 1,00,000 రూపాయలు మా అకౌంట్లో. సో 1,00,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత నీ అకౌంట్లో 3,27,800. లక 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 డల్గా చెప్తేలాగా లక 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 లక. లక 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 లక. కుసన్ భవాన్, ఏ ఆటను పింగ్ పాంగ్ అని కూడా అంటారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2, హీరో డాక్టర్ రాజశేఖర్ మొదటి సినిమా ఏది? అంకుశం. సారీ. క్వశ్చన్ నెంబర్ 3, తమిళనాడులోని చిదంబరంలో వెలిసిన దేవుడెవరు? చిదంబరం. చిదంబరంలో వెలిసిన దేవుడు. టైమ్ అప్. మీరిప్పుడు కనకదుర్గ ఆలయం దగ్గర ఉన్నారనుకోండి, అంటే మీరు ఏ జిల్లాలో ఉన్నట్టు? విజయవాడ. ఏ జిల్లా? ఇలా. ఏ పిల్ల, ఏ కృష్ణ జిల్లా? కృష్ణ కృష్ణ. కృష్ణ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, శరద్ పవార్ ఏ పార్టీ నాయకుడు? కాంగ్రెస్. విచ్ కాంగ్రెస్? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6, అర్జునునికి గాంధీవం అనే ధనస్సును ప్రసాదించిన దేవుడెవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కాదా? కాదు, రాంగ్. ఛీ. ఓకే, ఏ ఆటను? పింగ్ పాంగ్. టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్. అదే వచ్చింది బట్ రాలే, it didn't come out. బయటికి రాలే. హీరో డాక్టర్ రాజశేఖర్ మొదటి సినిమా? తలంబ్రాలు. స్టేషన్ వందే మాస్టర్. మాతరం. చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, తమిళనాడులో చిదంబరంలో వెలిసిన దేవుడు? నటరాజస్వామి. వెరీ ఫేమస్ కదా చిదంబరం నటరాజస్వామి టెంపుల్. కృష్ణా జిల్లా. శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అని చెప్పాను అలా కదా. కుదరదమ్మా, కాంగ్రెస్ అంటే వీళ్ళదే వచ్చేస్తుంది. కాంగ్రెస్ చాలా ఉన్నాయి. నేషనల్ కాంగ్రెస్. అర్జునుడికి గాంధీవం అనే ధనస్సును ప్రసాదించిన దేవుడు వరుణుడు. వరుణ దేవుడు, వరుణుడు. ఎన్ని కరెక్ట్గా చెప్పావు? ఒకటే చెప్పావు, కృష్ణ. అది కూడా విజయవాడ అన్నావు. విజయవాడ కృష్ణా కాంగ్రెస్ కి జిల్లాలో ఒక ఉంది. హాఫ్ మార్క్స్ ఇవ్వండి. కాంగ్రెస్ కృష్ణాకి ఇస్తున్నాను కదా. కృష్ణ. సో ఒకటి కరెక్ట్ గా చెప్పి కృష్ణ 25,000 నీ అకౌంట్ లో, 1,25,000 మా అకౌంట్ లో. 1,25,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత చైతన్య నీ అకౌంట్ లో 2,78,600. సో వరుణ్ స్టిల్ లీడింగ్. ఇప్పుడంతా గురుచరణ్ చేతుల్లో ఉంది. గురు 6 కరెక్ట్ గా చెప్పేస్తే అయిపోయింది. సో లక 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 చెప్పు. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో 2వ అతి పెద్ద పక్షి ఏది? పీకాక్. పీకాక్. రాంగ్ ఆన్సర్. Right. క్వశ్చన్ నెంబర్ 2, అమీర్ ఖాన్ పూర్తి పేరేమిటి? Pass. క్వశ్చన్ నెంబర్ 3, బాక్సింగ్ ఆటలో హెవీ వెయిట్ అంటే ఎన్ని కిలోలు ఉండాలి? 80. Huh? 80. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, టైక్వాండో ఏ దేశపు మార్షల్ ఆర్ట్? టైక్వాండో. పేరు జపాన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5, సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో ఐశ్వర్య రాయ్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించింది? 1. 1. సారీ. క్వశ్చన్ నెంబర్ 6, దశావతారమైన కల్కి వాహనం ఏది? గుర్రం. Huh? గుర్రం. రైట్ ఆన్సర్. ఓకే, ప్రపంచంలో 2వ అతి పెద్ద పక్షి పీకాక్ అన్నావా? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ఒకటని పీకాక్ 2 వేసాను. మొదటిది ఆస్ట్రిచ్ అనుకుని నిప్పుకోడి. 2వ అతి పెద్ద పక్షి ఈము. యా, ఈము. 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 ఈము బర్డ్. ఈము. అమీర్ ఖాన్ పూర్తి పేరు అమీర్ హుసేన్ ఖాన్. బాక్సింగ్ ఆటలో హెవీ వెయిట్ అంటే ఎన్ని కిలోలు? 100. 91. 91. టైక్వాండో ఎనీ ఐడియా? కొరియా. సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో ఐశ్వర్య రాయ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు నటించింది? 2. 1 హమ్ దిల్ దే చుక్ సనం, చుకే సనం.
2 దేవదాస్. దేవదాస్. సో గుజారిష్ రాబోతోంది. సో దశావతారమైన కల్కి వాహనం గుర్రం. గుర్రం. ఓకే, ఒకటే కరెక్ట్ గా చెప్పావా? సో 25,000 మీ అకౌంట్ లో. నీ అకౌంట్ లో 1,25,000. 1,25,000. సో గురు 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 2,85,700. ఇప్పుడు యాక్చువల్గా 5 లక్షలకి మనం 4 రౌండ్లు ఆడిస్తాం. ఓకే, ఎలా ఆడిస్తాం? ఫస్ట్ రౌండ్ 50, సెకండ్ రౌండ్ 1,00,000, మూడో రౌండ్ 1,50,000, లాస్ట్ రౌండ్ 2 లక్షలు. 2. ఇప్పుడు ఆడబోయేది బోనస్ రౌండ్, బజర్ రౌండ్. వివల్ వీకెండ్ వావ్ లో ద లాస్ట్ రౌండ్, ది అల్టిమేట్ రౌండ్, ద బజర్ రౌండ్, ద బోనస్ రౌండ్. రౌండ్ నెంబర్ 5. కొట్టాలిరా. హలో. నేను వినిపించలేదా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అని డబ్బింగ్ చెప్పబోతే ఎలా సార్? ఏంటది? మేము కుటుంబాల్లో క్వశ్చన్ నెంబర్ 1. నో బాల్ లో, దేనిలో సార్? నో బాల్ లో సిక్సర్ కొడితే మొత్తం ఎన్ని రన్స్ వస్తాయి? వరుణ్, మీకు తెలీదా? తెలుసు. సార్ నీకు తెలుసా? అందరికంటే ముందు నువ్వు నొక్కేసావు. తెలుసా ఆన్సర్? తెలుసు. సో ఏంటి ఆన్సర్? 7. ఎలాగమ్మా? నో బాల్ ఒక రన్ 6 ఒకటి 7 ఆ? రన్స్. నో బాల్ ఒక రన్ 6 ఒకటి 7 రన్స్. 6 + 1 7. మా స్కూల్లో అదే 7 నేర్పించారు. మా స్కూల్లో అలానే నేర్పించారు. రైట్ ఆన్సర్. సో నో బాల్ లో సిక్సర్ కొడితే 7 రన్లు వస్తాయి. నువ్వు ఈ బోనస్ రౌండ్ లో కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 20,000 వస్తాయి. Yeah. సో 20,000. నీ తర్వాత ఎవరు హైయెస్ట్ లో ఉన్నారు? గురు ఉన్నాడు. ఇచ్చారు. సో గురు 20,000 ఇచ్చేయాలి. సో గురు అకౌంట్ లో నుంచి వరుణ్ రెడ్డికి 20. 20,000. ఓకే, వరుణ్ రెడ్డికి 20,000 వచ్చిన తర్వాత వరుణ్ రెడ్డి అకౌంట్ లో 1,47,800. గురు 65,700. నెక్స్ట్ ఇప్పుడు హైయెస్ట్ చైతన్య 78,600. సో సత్య 64,500. క్వశ్చన్ నెంబర్ 2. 10. జన్పద్ న్యూఢిల్లీ. ఇది ఏ జాతీయ పార్టీ అధినేత నివాస భవనం? సారీ, సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. 10 జన్పద్ చూసి ఉంటారు చాలా, అన్ని పేపర్స్ లోనూ ఎపిసోడ్ ఇది. సో మెనీ ఇంపార్టెంట్ డెసిషన్స్ హ్యావ్ బీన్ టేకెన్ దేర్ ఓన్లీ నౌ. ఎవరు చెప్పలేదు కాబట్టి 20,000 ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో సేఫ్గా ఉంది. ఎవరి దగ్గర నుంచి కొట్టేయలేదు. రేష్మి కూడా కొట్టలేకపోయింది. దే ఆర్ ప్లేయింగ్ సేఫ్. మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ గా సెలెక్ట్ అయిన తర్వాత సినీ హీరోయిన్ అయిన దక్షిణాది నటి ఎవరు? మళ్ళీ వరుణ సగం క్వశ్చన్ కాదు, యాక్చువల్గా అడుగుతుంటేనే రెడీ అయి పెడతాను. ఎలా గెస్ చేసావు? అది మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ తెలుసు నాకు. ఎవరది? త్రిష. నీకు తెలుసా? ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? చదివా బుక్స్ లో. ఓకే, త్రిష ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ 20,000 చైతన్య దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. సో 20,000 ఫ్రమ్ చైతన్య టు వరుణ్ రెడ్డిస్ అకౌంట్ ప్లీజ్. వరుణ్ రెడ్డి అకౌంట్ లో ఇప్పుడు 20,000 చైతన్య దగ్గర నుంచి కొట్టేసిన తర్వాత 1,67,800 అండ్ చైతన్య 58,600. క్వశ్చన్ నెంబర్ 4. సతీ సావిత్రి భర్త పేరేమిటి? సతీ సావిత్రి భర్త పేరు. త్రిషా తెలుసు, సావిత్రి భర్త పేరు తెలియదు. టైం అప్. సత్యవంతుడు. బా, ఎన్నిసార్లు చదువుకుంటాం సతీ సావిత్రి కాదు. సత్యవంతుడి కోసం ఆవిడ ఎంత పోరాడింది. సరే చెప్పండి, లాస్ట్ వన్. మనుషులకు 5వ క్వశ్చన్. స్వేద గ్రంథులు చర్మంలో ఉంటాయి అంటే తెలుసుగా స్వేద గ్రంథులు. మరి ఆవులకు ఎక్కడ ఉంటాయి? స్కిన్, చర్మం. సారీ,
అంటే మా మీద కనికరించినట్టున్నావు. యాక్చువల్ గా శ్వేత గ్రంథులు చర్మంలో ఉంటాయి మనుషులకి, ఆవులకి ముక్కులో ఉంటుందట. ఓకే, సో 20,000 కమాన్. ఫైనల్ గా నువ్వు 20,000 మాకు ఇచ్చిన తర్వాత గురువు నీ అకౌంట్ లో 45,700. ఈ ఎపిసోడ్ విన్నర్ అల్టిమేట్ విన్నర్ ఈస్ వరుణ్. 1,67,800తో వరుణ్ రెడ్డి. సో ఫ్రెండ్స్, సో తను ఇప్పుడు 1,67,800 గెలిచి ఫ్రెండ్స్ తో గోవా రెడీ అయిపోయాడు. ఇది అడిగాను, అమ్మ నాన్నలు కూడా ఇస్తాను అంటున్నాడు. సో ఒకసారి అందరూ కలిసి వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్ ఇచ్చే కిక్ ఇచ్చే గేమ్ షో ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రైడే వరకు, శుక్రవారం వరకు గుడ్ నైట్, శుభరాత్రి.